viewers, welcome to SS Media. త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో బీజేపీ పాత్ర ఏంటి? అందరిలో తొలిచేస్తున్న ప్రశ్న ఇది. ఒంటరిగా వెళ్తుందా లేక పొత్తు పెట్టుకుంటుందా అనే విశ్లేషణ ఎప్పటి నుండో జరుగుతున్నా ఇప్పటికీ ఒక క్లారిటీకి అయితే రావట్లేదు. ప్రస్తుతానికి ఏపీలో రాజకీయ వాతావరణాన్ని గమనిస్తూ ఎలక్షన్స్కి కొద్ది రోజుల ముందు ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు అనే భావనతో ఉన్నారు బీజేపీ పెద్దలు. వైసీపీని ఎలాగైనా గద్దె దింపాలనే లక్ష్యంతో కలిసి పనిచేస్తున్న టీడీపీ, జనసేన తమతో బీజేపీ కూడా కలిసి వస్తే గెలుపు ఇంకా ఈజీ అవుతుందనే ఆశతో ఉన్నాయి. దీనిపై బీజేపీ అధిష్టానంపై ఒత్తిడి పెట్టడంలో సక్సెస్ అయిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తంతు మాత్రం ముగించడంలో విఫలమవుతున్నారు. పవన్ సిఫార్సు మేరకు బీజేపీ అధిష్టానం ఢిల్లీకి పిలిపించుకుని మరీ చంద్రబాబుతో మాట్లాడింది. సీట్ల విషయం, పొత్తు విషయంపై బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా చంద్రబాబుతో చర్చించారు. ఆ తర్వాత ఏపీలో వాస్తవ పరిస్థితులపై ఆరా తీశారు. తమతో పొత్తు గురించి టీడీపీ, జనసేన మనసులో ఏముందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. అనంతరం సీఎం జగన్ ను ప్రధాని మోదీ పిలిపించుకుని మాట్లాడారు. చివరికి సర్వే రిపోర్టుల్ని సైతం తెప్పించుకుని ప్రస్తుతానికి సైలెంట్ గా ఉందామని ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే వైసీపీ మీద వ్యతిరేకత ఉన్నా టీడీపీ, జనసేన కూటమి ఖచ్చితంగా గెలుస్తుందనే గ్యారంటీ అయితే లేదు. పొత్తుల సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతానికి మెజారిటీ సర్వేలు వైసీపీకే జై కొడుతున్నాయి. తాజాగా వెలువడిన ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే మినహాయిస్తే మిగిలిన సర్వేలన్నీ వైసీపీ తిరిగి గెలవడం ఖాయమని తేల్చేశాయి. దీంతో పాటు కేంద్ర నిఘా నివేదికలు ఎలాగో ఉన్నాయి. వీటన్నింటినీ పరిశీలించిన బీజేపీ పెద్దలు ఇప్పటికిప్పుడు టీడీపీ, జనసేన పొత్తుపై ఎలాంటి ప్రకటన చేయరాదని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీతో సీట్ల పంపకాలపై టీడీపీ, జనసేన ఇద్దరూ మాట్లాడే పరిస్థితి లేదు. అలాగని ఆలస్యం చేస్తే వైసీపీకి మేలు జరుగుతోంది. ఈ క్రమంలో టీడీపీ, జనసేన కూటమి బీజేపీ వైఖరిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.